దగ్గరికి ఎవరో కోటేటర్ వచ్చి ఏమంటే బాబ్జీ గారు సినిమాలో విల్ల వేషం కోసం చూస్తున్నారు, మీకు విల్ల వేషం ఇప్పిస్తారు రండి అన్నాడు. సీరియల్ జరుగుతుంది కూడా. సాంబశివరావు గారు పెద్ద డైరెక్టర్ ఆయన, అర్ధరాత్రి సినిమా తీశారు గతంలో. అలాగే కుమార్ రాజా అని కృష్ణ గారి పెట్టు సినిమా తీశారు, ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన డైరెక్షన్ ఒక సీరియల్ జరుగుతుంది. ఆ సీరియల్లో ఒక లాయర్, పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, 3 వేషాలు ఉన్నాయి. నేను తీసిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ని చూపించి టీవీ ఛానల్ ఓపెన్ చేయించుకోవాలి, దానికి అందరూ మొత్తం పెడితే ఎలాగా నువ్వు మొత్తం ట్రైల్ ఎపిసోడ్కి అట్లీస్ట్ మనం యాక్టర్స్ని పెట్టాలి, అలా కాకుండా కొత్తలు పెట్టి ఎవరు చూస్తారు, కాబట్టి తీసినంత డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా తీద్దాం, ఆర్టిస్ట్ని పెట్టాను. ఎన్ని లోపల నేను పెట్టినా 2004 జూన్ నుంచి 2005 జూన్ నాటికి 13 సినిమాలు తీసిన ఏకైక ప్రొడ్యూసర్ ఈవేళకి కూడా నేను ఒక్కనే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి అప్లై చేస్తే 7 సినిమాలు తీసిన రామ్ గోపాల్ గారు ఉన్నారు, 6 సినిమాలు తీసిన రామానాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరే హైయెస్ట్ సినిమా తీసింది. ఆ తర్వాత హైయెస్ట్ సినిమా తీసింది మనమే. అప్పుడు మనం ఎంచుకున్న వాణి కరెక్ట్గా ఈ సినిమా ప్రొడక్షనే బెటరు అని సినిమా మొదలుపెట్టాం. 49 సినిమాలు తీసిన తర్వాత 50వ సినిమా రామ్ గోపాల్ గారితో తీసాం 2014లో ఐస్ క్రీమ్ సినిమా. ఆ ఐస్ క్రీమ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ మా గణేష్ తీసుకెళ్ళి ఇది అప్పుడేదో 40 లక్షలు అంతా కొన్నాడు ఈ సినిమా నైజాము. ఇది తీసుకెళ్ళి మా రామ్ గోపాల్ గారు చూపించారు. ఏమంటే ఇతను సినిమా కొన్నాడు సార్ మన సినిమా నైజాము అంటే, ఏంటంటే ఇతను గెటప్ మార్పించి ముందు అతను అన్నాడు. అది ఒరిజినల్గా అదే సార్, సినిమా హిట్ అయితే అతను గెటప్ మారుతారు సార్ అన్న. సినిమా హిట్ అయింది, అతనికి లాభం వచ్చింది. అంటే మనం తీసిన సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్ లాభం వచ్చే సినిమా ఐస్ క్రీమ్, అది 50వ సినిమా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనం ఎన్ని తిరగలేదు. 100వ సినిమా రాఘవేంద్ర గారితో అంతా రెడీ చేసి షూటింగ్ వెళ్ళాలనుకున్న టైంలో రాఘవేంద్ర గారికి కరోనా వచ్చింది ఇండస్ట్రీకి. అప్పుడు ఆయన రాఘవేంద్ర గారు బయటకు రాకూడదు ఉద్దేశం ఆయన రాలేదు. ఆ సినిమా మాత్రం అలా పెండింగ్ పెట్టాం. మళ్ళీ 101, 102, 103, 114 తీసాం. ఇది 115 సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సోది అంతా మీకు ఎందుకు చెప్తానంటే, ఒక సక్సెస్ కావాలంటే మనం ఎంతో కష్టపడాలి, ఎంతో అవమానాలు పొందాలి, ఎన్నో అపజయాలు ఎదుర్కోవాలి. అన్నీ ఎదుర్కొంటే మన లక్ష్యం దేని ఉందో అది డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కాబట్టి అన్నట్టు చేస్తాము అని ఒక అగ్రిమెంట్ రాసి ఆయన పంపించి ఆ సినిమా షూటింగ్ చేశారు. ఆ ఓపెనింగ్ కూడా నాకు పిల్లలేదు. మా అబ్బాయి డౌట్ వచ్చింది, సినిమా ఓపెనింగ్ అన్నారు వెళ్ళేది ఏంటంటే పిల్లలు ఫోన్ చేయలేదు అన్న, అది ప్రొడ్యూస్ కాదేమో అన్నాడు. సార్ చూద్దాం డబ్బిచ్చాం కదా, ఆయన పెద్ద మనిషి ఏమైనా ఎందుకు మోహన్ చెప్తారు వెయిట్ చేద్దామన్నా. ఆయన 10 గంటలకు మెసేజ్ పెట్టాడు, ఈ కంప్యూటర్ షూటింగ్ లొకేషన్ 12 o'clock అండి. ఆయన ఫోన్ మాట్లాడాడు, ఆయన లొకేషన్ ఎస్ఎంఎస్ఏ పెట్టాడు. నేను 12 o'clock అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ మా కెమెరామెన్ ఉన్నాడు, అక్కడ 10 జనం నాకు తెలిసిన వాళ్ళే. వెళ్తే ఆయన పలకచ్చలా, అక్కడ రవితేజ, సుబ్బరాజు గారు ఇలా చాలామంది ఆయన అభిమానులు ఉన్నారు అందరూ. నేను నమస్కారం పెట్టి పక్కన కూర్చున్నాను. సరిగ్గా 1 o'clock మై టైం మెసేజ్ పెట్టాడు, తప్పు ఆఫ్ చేయాలి. వెళ్ళి బయటకు వెళ్తే ఆయన ఒక టేబుల్ మీద ఆయనకి నాకు భోజనం పెట్టుకున్నాను. భోజనం చేసిన తర్వాత షూటింగ్ చేసి ఒకసారి చూడని చూపించారు. అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా 1 గంట దాకా చేసి షూటింగ్ చూపించాడు. అక్కడ ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తారు. చూపిస్తే చాలా బాగుంది సార్ అన్న. ఓకే మన ఇబ్బంది వెళ్ళిపోవాలి. నేను ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు అది కూర్చున్నామన్నా నేను అడగలేదండి ఆయన అనుకున్నా కూర్చున్నామని. అంటే ఆయన కట్టన్ రేటు ఉంటాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్నటి పొద్దున్న మెసేజ్ పెట్టాడు, ఇలా షూటింగ్ పనులు లొకేషన్ రాను. అప్పుడు ఇద్దరు కలిసి పక్కన కూర్చొని రోజు ఎంజాయ్ చేశాం. అలాగే ఆయనతో ట్రావెల్ అయ్యాం. ఆయనతో ఒకసారి మనం పరిచయం అయితే మనకి మందుకు ఎలా అలవాటు అవుతుందో అలా అలవాటు అవుతాం. అందుకు గొప్ప వ్యక్తి అయినా ఆవేళ నుంచి ఈవేళ టైమింగ్స్ నేర్చుకోవచ్చు. టైమింగ్స్కి రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పిన స్టేజ్లో ఉన్నాం. ఆయనతో అంత అభిమానం ఉన్నాం. కారణం ఏంటంటే మనం చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కాదు, సీనియర్ ప్రొడ్యూసర్ తీసుకుని మనం ఆయన అభిమానిస్తాం. ఆయనతో ట్రావెలింగ్ నేను అంతకుముందు నేల ఉండేవాడిని, ఇప్పుడు ఆకాశానికి ఎదిగానంటే ఈ సైంటిస్ట్ గారు దాన్ని ఫంక్షన్ మమ్మల్ని పిలిచేయడానికి కారణం మా ఆర్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పానుగా నేను యాక్టర్ అవుతాను వస్తే ఇలాంటి వాళ్ళందరూ బయటకు పోమంటాను. నన్ను వేషం లేదు నాకు. మీకు అలాంటి అవమానాలు ఎదురవుతాయి. అవన్నీ అధిగమించి సిన్సియర్గా మనం చేయగలమని మీ నమ్మకం మీలో ఉంటే 2 సార్లు ఫెయిల్ అని 3 సార్లు సక్సెస్ అవుతాం. ఇప్పుడు మీరు ఇక్కడికి అంత దూరం నుంచి ఎలా వచ్చారు, ఏదో చిన్న న్యూస్ పెట్టి వచ్చారు కదా. అలాగా ఇండస్ట్రీలో సరైన చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. అది నేను ఫస్ట్ చేసే సజెషన్. అంటే డబ్బులు ఉన్నా మా బ్యాటరీకి ఇస్తారు సార్ అని మీరు అడగచ్చు. మోసపోకుండా అన్న ఇచ్చినా పర్లేదు, అది న్యాయం జరిగితే అది అంటే. కాబట్టి మీరు చేసే పని మీద చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దానికి ఉదాహరణ బోర్డు ఉన్నాయి. దానికి చిన్నోడా పెద్దోడా అంటే మామూలు చెప్పినట్టుగా నాకు మహారాజు వేషం ఇస్తారో ముష్టుడు వేషం ఇస్తారో కాదు. వేషం ఏదైనా ఉండే వేషం. మనం ముష్టుడు వేషం చేయాలి, మహారాజు వేషం చేయాలి, దొంగడు వేషం చేయాలి, పోలీసుడు వేషం చేయాలి. ఏ వేషం వస్తే ఆ వేషం
మీ పర్సనాలిటీకి మీ ఫేస్కి ఏం సూట్ అవుతుంది అదే డిసైడ్ చేస్తారు. నేను కూడా చాలా సినిమాలు వేషం వేస్తాను. నేను ఎప్పుడు సలహా చెప్తున్నాను, అది చెప్పింది విని చేసి వచ్చేస్తాను అంతే అనుకుంటే. అలా మీరు కూడా చెప్తే డిఫరెంట్గా సక్సెస్ అవుతారు. అంటే ఒకసారి ఫెయిల్ అవుతారు, మూడోసారి సక్సెస్ అవుతాం. 10th క్లాస్ ఉంది, ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాం, రెండోసారి ఫెయిల్ అవుతాం, మూడోసారి పాస్ అవుతాం. అలాగా చాలా మంది డిప్రెషన్కి వెళ్తారు కదా. వద్దు, డిప్రెషన్ ఆడడం కోసం నేను ఇంత స్ఫూర్తిగా చెప్పేది. డిప్రెషన్ వద్దు, నువ్వు పనికిరావని ఎదురు చెప్పే కాదు, మీ అందరూ మీకు తిరిగితే మానేయండి చేయటం. ఎదురు చెప్తుంది నమ్మద్దు. మీ ఆత్మస్థైర్యం ఎందుకు పనికిరాను అని మీరు అనుకుంటే సక్సెస్ అవుతారు. చెప్పాడు కాబట్టి మనం పనికిరాని వల్లే అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే సాధించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను నమ్మితే డెఫినెట్గా ఛాన్స్ ఇస్తాను. ఎందుకు నమ్మడం ఎలా ఉండాలి, అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అతను ఇంతకుముందు ఏం చేశాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, లేదా ఇంకోటి తీసాడు, చూపిస్తాడు కదా. ఇప్పుడు ఫోన్ అంటే మా టైంలో ఏం లేవు, షార్ట్ ఫిల్మ్ చూసేది. ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ చూసి మీ క్యారీ తీసుకోవద్దు, మీ సిస్టమేట్ తీసుకోవద్దు. చూసాం ఇది బాగుంది, నేను చేయగలను, అతను అవకాశం ఇస్తాం. మనవాడు డైరెక్టర్ వచ్చాడు, ఇలాగా నేను సినిమా డెమో తీశాను సార్, చూపించాడు. ఎంత అయిందంటే 5 లక్షలు అయిందండి. సరే బాగానే ఉంది, డెమో ఎంతసేపు చూసాడంటే గంట సేపు తీశాడు. గంట సినిమాకి 5 లక్షలు అయింది కదా, 2 గంటల సినిమాకి ఎంత అవుతుంది అన్న, 10 లక్షలు అవుతుంది కదా, నీకు అవకాశం ఇస్తానే అన్నాను. లేదంటే నేను 2 కోట్లు పెట్టి సినిమా తీద్దామనుకున్నాను సార్ అని చూసి ఒక దెబ్బకి ఎక్కడికి ఆకాశం వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అతను అలా తిరుగుతున్నాడు, కృష్ణనగరం తిరుగుతున్నాడు, 2 కోట్ల కోసం ట్రై చేస్తున్నాడు. ఎవరు దొరకలేదు. ఇప్పుడు మా ఇంటికి వస్తారు, మళ్ళీ అప్పుడు అవకాశం ఇస్తాను. అంటే మా ఆర్జీ గారు సలహా చెప్పాడు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వద్దు. ఇది బాగుంటే మీ అందరూ అన్వయించుకోండి. అంటే మీకు ప్రొడ్యూసర్ కాదు, మీ ఆర్టిస్ట్ మీకు సంబంధం లేదు మ్యాటర్. ఇది ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఫ్లాప్ సినిమా తీసేవాడు కదా, మళ్ళీ ఇంకోసం ట్రై చేద్దాం, ఇంకో ఫ్లాప్ సినిమా తీసాం, మేము ట్రై చేద్దాం, ఇంకో సినిమా కానీ మనం బతుకుతాం, ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంది. హిట్ సినిమా తీద్దామని ఒక 2 కోట్లు పెట్టి ఒకసారి సినిమా తీసి బాగుంది తీసి కృష్ణానగర్లో బ్రదర్ 100 అని తిరగడం కంటే ఇది బెటర్ నాకు తెలుసు. నిజమా కాదు? థ్యాంక్స్. ఓ సినిమా హిట్ అవ్వాలంటే తెలిసిన యాక్టర్స్ పెద్ద యాక్టర్సే ఉండాలన్నారు. కానీ నేను విన్నరే చూసిన వరకు అయితే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 100% మీరు ఎందుకు ఇస్తాను. అదే హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయి, కమిటీ కూరలు ఉంది కదా సార్, అందరూ కమిటీ కూరలు ఉంది, ఆయి ఉంది, మ్యాట్ ఉంది, కోర్టు ఉంది, ఇప్పుడు వేరేంటి బలగం ఉంది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నాన్న చెప్పు. కాదే నిన్న 5 సినిమాలు దిగాను. నువ్వేనా ఒక సినిమా చూసావా? చూసాను సార్. ఏ సినిమా చూసా? అంటే లాస్ట్ రీసెంట్గా కుబేరా చూసాను. కుబేరా నిన్నదే చూడలేదు. 4 సినిమాలు చూసేస్తాడు ఇతను. అవును, వీళ్ళు తీయమే థియేటర్ దొరకట్లేదు, ఏది దొరకట్లేదు అంటే 100 థియేటర్లు పెట్టారు. మీరేం సినిమా థియేటర్ ప్రేక్షకుడు రావట్లే అంటే ఎవరన్నా మీరే ప్రేక్షకుడు అంటే ఎవరో అమెరికాలో ఉంటాడు మీరే. నువ్వు ఇంత సినిమా ఉన్న అభిమానులు అందరూ నా సినిమా మీ సినిమా అంటారు. ఎవరి సినిమా వచ్చింది కొత్త సినిమాని కొత్త వాళ్ళు తెలిసిన సినిమాని ఒక్క షో చూడండి, ఒక్క అన్నాం కదా సార్. మనం ఈ సినిమా అనేది ఒక మొత్తు లాంటిది, ఒక మందు లాంటిది. ఈ ప్రపంచంలో ఇంకో ప్రపంచం చూడలేము మనం. కాబట్టి సినిమా తీస్తూ ఉంటాం, పోయేటప్పుడు పోతే సడన్గా మనం ఏం చేయలేం, కానీ మామూలుగా అయితే సినిమా తీస్తూ ఉంటాం. నేను పొద్దున్నే ఒక పోస్ట్ చూసా, బ్రహ్మాండ ఒక సినిమా తీశాడు రాంబాబు అని అతను. బ్రహ్మాండ అతను చాలా కష్టపడి చాలా కాలం తర్వాత సినిమా తీశాడు. సినిమా పేరు బ్రహ్మాండ. నేను రాత్రి ఫిలిం చూశాడంట, షో వేసుకుని చూశాడంట, హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఇది జోక్ కాదు, ఇది చాలా సాడ్ న్యూస్. అతని కన్న కళ తీరకుండానే థియేటర్లో జనం చూడకుండానే అతను చచ్చిపోయాడు. సార్ మీరు ఎప్పుడైనా బాధపడ్డా? కోటగా నేను అసలు ఎప్పుడు బాధపడను. నేను తీసే సినిమా నాకు క్లియర్గా తెలుసు. నేను ఎవరిని మోసం చేయను, నన్ను మోసం చేసుకోను. అసలు నేను ఎందుకు ఎత్తున్నానో తెలుసు, ఏం ఎత్తున్నానో తెలుసు. కాబట్టి నాకు అసలు చిన్న రిలీజ్ అయితే ఇంకో జోక్ చెప్తా. ఒకసారి మా ప్రతిరోజు కలెక్షన్లు వస్తాయి, ఏ సినిమా ఎంత కలెక్షన్ వచ్చింది. ఒకసారి మా ఏలుకి ఫోన్ చేసి ఏమంటే పలానా సినిమా కలెక్షన్ ఎంత అన్న చెప్పాడు, ఇంకో సినిమా కలెక్షన్ ఎంత అని చెప్పి నోట్ చూస్తున్నాను. మరి మీ సినిమా రిలీజ్ అయింది కదా, కలెక్షన్ అడగేంటి అని అడిగాడు. నా సినిమా నాకు తెలియదా, నిన్ను అడిగేదే ఉంది, ఒక 1500 1600 వచ్చి ఉంటుంది అన్న. లేదండి 1900 వచ్చింది అన్నాడు. ఆడ పొరపాటు నా టికెట్ దొరికి టికెట్ కూర్చుంటాడులే, నా టార్గెట్ 1600, అది వచ్చింది అనుకున్నాను అన్న. ఓకే.
మనకున్నదానికి వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇలా నేర్పించడం అనుకోవడం నిజంగా గ్రేట్. చాలా హెక్టిక్ ఉంటుంది. ఎల్లుండి టీజర్ వస్తుంది. నేను నిన్న మార్నింగ్ 10 నుంచి ఇవాళ మార్నింగ్ 10 వరకు అనుకున్న స్టూడియో ల్యాబ్ లోపలే ఉన్నాను. బట్ డెఫినెట్లీ వీళ్ళిద్దరి కోసం, ఫస్ట్ సాయి కోసం డెఫినెట్లీ రావాలి, అందుకే వచ్చి అటెండ్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ సెకండ్ థింగ్, అందరూ చెప్పిందే, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది నేను చెప్పడానికి. బట్ సినిమాటోగ్రఫీ సైడ్ నుంచి యాజ్ ఎ డిఓపిగా మేము ఎక్కువ ఏముంటుంది అంటే, మేము ఆడిషన్స్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆడిషన్ చేస్తాం. వాళ్ళు వస్తారు, చాలా బాగా చేస్తారు ఆడిషన్లో. ఫిక్స్ అవుతాం. ఎప్పుడైతే లైట్స్ ఆన్, కెమెరా అందరూ ఉంటారో అక్కడ ఆ పర్టిక్యులర్ కెమెరా ముందుకు రాగానే సగం కెమెరా ఫియర్ వచ్చేస్తుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, అండ్ డైలాగ్ మర్చిపోతుంటారు. దానికి మెనీ రీజన్స్ ఉంటాయి. అయితే ఆ సెట్ అంబియన్స్ ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, లైట్స్ కావచ్చు, లేదంటే ఎదురు ఒక సీనియర్ యాక్టర్ ఎవరన్నా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ అండి, మీరు ఎప్పుడు కానీ కెమెరా ముందుకు వస్తే ఎవరిని చూడొద్దు. కెమెరా పక్కన ఒక మార్క్ పెట్టుకోండి. మీరు వచ్చి ఎవరినైనా అడగొచ్చు, అడిగితే మార్క్ చెప్తారు. మీకు ఆ మార్క్ తప్ప సెట్లో ఇంకేది కనిపించకూడదు. మీరు వచ్చేటప్పుడే ఇక్కడ కెమెరా కాదు, నేను ఏదైతే సేమ్ ఆడిషన్లో చేశానో అదే ఇక్కడ బిహేవ్ చేయాలి. ఇదంతా మర్చిపోలేని మెంటల్గా మీరు ట్యూన్ చేసుకొని వచ్చారనుకోండి, ఎవరికైనా సేమ్ సీనియర్ యాక్టర్ ఎలా ఉంటుందో మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలానే వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆడిషన్లో చేసింది ఏదైతే ఉంటుందో అది కెమెరా ముందుకు రావాలి అంటే సెట్ అంబియన్స్ని మర్చిపోవాలి. ఫస్ట్ మీకు అక్కడే చేశారో ఇక్కడ అదే చేయండి. సో ఇంతకు నుంచి ఇక్కడ అందరు చెప్పిందే, కొత్తగా ఏం చెప్పడానికి లేదు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డెఫినెట్లీ సాయి తరఫు నుంచి, వినోద్ గారి తరఫు నుంచి డెఫినెట్లీ కా ప్రొడక్షన్స్లో మీకు అందరికీ డెఫినెట్లీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా. ఇంకా మరి చెప్పాలో లేదు, తను కూడా ఒక హీరోగా ఒక మూవీ అయితే త్వరలో రాబోతుంది జీవనానికి. సో ఆ రేంజ్ తెలుసుకున్నాను, వెళ్ళాను. సో అన్నకున్న అనుభవం, అన్నకున్న స్ట్రగుల్ని కూడా తప్పేద్దాం. ఒక చిరు సత్కారం చేద్దాం జీవనానికి. హాయ్, నేను అంత డల్ ఏమో 10 minutes అన్నాడు, వీడు ఎంత టైం చేసుకుంటారు అనుకుంటున్నారా? అదే లేదు, నాకు మాట్లాడడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, థ్యాంక్ యూ సాయి, ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మనడు కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా కష్టపడి ప్రయత్నం అనేది ఎంత ఇంపార్టెంటో మనను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, సో ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తున్న వ్యక్తి సాయి. సో అందుకోసం తన కోసం వచ్చా. సో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాము సాయి ఉండాలి. థ్యాంక్ యూ. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం నాకు హ్యాపీ అనిపిస్తుంది, వీళ్ళందరూ చూడడం. థ్యాంక్ యూ. ఓకే, నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ముందు మా మామగారు ఉన్నాడు, నటన నేర్చుకొని మెలకువలు నేర్చుకొని చేసింది మామ. నేను పోయినా సో ప్రణయన అయితే గురువుల ముందు నేను మాట్లాడడం అనిపిస్తుంది ఎందుకో. అరే నిజంగా మామ, ఎందుకంటే జాయిన్ అయినాం, యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయినాం, 2 రోజులు ఉన్నా అంతే, అంతే మళ్ళీ రాలే. నేను వీళ్ళు కంటిన్యూ చేశారు, సర్టిఫికెట్లు తీసుకున్నారు. నాకు ఆ సర్టిఫికెట్ లేదు, ఏం లేదు. సరే నేను నేర్చుకున్నది మాత్రం ఒకటి. సో ఏదైనా శాస్త్రీయంగా ఇదంతా ఇలా నేర్చుకోవడం కొంచెం కష్టం అనిపించిన అబ్జర్వేషన్. నేను నేర్చుకున్నది మాత్రం అబ్జర్వేషన్తోనే. ఒక క్యారెక్టర్ చేయాలంటే ఆ క్యారెక్టర్ని అబ్జర్వేషన్ చేస్తాను నేను. ఏదైనా ఒక తాగుబోతు క్యారెక్టర్ చేయాలన్నా సో అలా వెళ్తూ ఉంటే వైన్ షాప్ దగ్గర అక్కడ ఇక్కడ చూసి వాళ్ళని చూస్తా, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి. సో అలా చూసి నేర్చుకున్నది తప్ప నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలే, ఎక్కడికి వెళ్ళలే. ఎనివే ఏది ఏమైనా మీకు మంచి అవకాశం దొరికింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం. మాకు ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పి చేయించే వాళ్ళు ఎవరు దొరకలే. సో అయినా కష్టపడుతూ వచ్చాం, ఒక మంచి స్టేజ్ దొరికింది, జబర్దస్త్ స్టేజ్. దానివల్ల ప్రపంచానికి తెలిసాం.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మంచి సినిమా చేస్తున్నాం. ముందే చెప్పాడు మా సాయి. సినిమా పేరు కూడా అసలు అద్భుతమైన సినిమా, కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా పేరు. సో నిజంగా 63 సంవత్సరాలు, 63 ఏమో నువ్వు అందులో చేస్తున్నావు, తప్పు చెప్తే తిట్టకు. 63 సంవత్సరాల చరిత్ర గల ఒక రవీంద్ర భారతిని కథాంశంగా తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ రాశాడు మా నవీన్ కుమార్ గట్టు. సో అందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది నాకు చెప్తే నేను ముందే ప్రమోషన్ చేసుకోండి చాలు. మరి ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే బంపర్ ఆఫర్. తర్వాత ఎందుకంటే మీరు ఎవరైతే జాయిన్ అవుతారో మీ ఫీ అనేది మీకు ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది. కాబట్టి నిజంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ ఇన్స్టిట్యూట్కి ఒకసారి మీరు అందరూ క్లాస్ కొట్టాల్సిందే. ఫీజు రిటర్న్ అవ్వడం అనే దానికంటే కూడా వాళ్ళ ఫీజు మళ్ళీ వాళ్ళకి రెమ్యునరేషన్ లాగా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా మీరు 10 రూపాయలు కట్టారు, మీకు మళ్ళీ 10 రూపాయలు ఇస్తాను అని అంటే అది నమ్మవచ్చు, నమ్మలేకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే నీకు ట్రైనింగ్ ఇస్తా, మళ్ళీ ఫోటోషూట్లు నేనే చేపిస్తా, తర్వాత క్యాస్టింగ్ సపోర్ట్ ఉంటుంది, 9 months 2 years ఇట్లా రకరకాల క్యాస్టింగ్ సపోర్ట్లు ఉంటుంది. షార్ట్ వీడియోస్ చేస్తాం మనమే, సర్టిఫికేట్ ఇస్తాము, గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంటుంది మన దగ్గర కూడా, ఇలా గ్రీన్ మ్యాట్ వాడుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీరు కట్టిన డబ్బులన్నిటికీ మళ్ళీ మేము గ్యారంటీ ఇస్తున్నాం. అది కూడా ఎవరికి, సిన్సియర్ స్టూడెంట్స్కి మాత్రమే. నేను డబ్బులు కడతా, వారానికి ఒక రోజు వస్తా, లేకపోతే 2-3 రోజులకు ఒక రోజు సెలవు పెడతా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నాకు అవకాశం ఇప్పింది అంటే నేను చస్తే ఇప్పింది. నేను చాలా స్ట్రిక్ట్ అన్నింటిలో. మీరు నిజంగా దీనికోసమే ప్రాణం పెడుతున్నారు, నిజంగా డెడికేటెడ్గా ఉన్నాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రం అది నేను ఇస్తున్నటువంటి గిఫ్ట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు. వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ నేను వేసిన లోగోలు ఎవరు బయట కాదు, అందరు నా ఫ్రెండ్స్. ఒక చూసారు ఇక కింద ఉంటాయి లోగోస్, అందరు నా ఫ్రెండ్స్ సర్కిల్. సో కాబట్టి ఇక్కడ ఏది కమర్షియల్గా కాదు, మీ అందరికీ బెనిఫిట్స్ అవ్వడం కోసం ఈ వర్క్షాప్ అయితే జరిగింది. మంచిగా జరిగిందని నేను కోరుకుంటున్నా. 10 out of ఒక 7 అట్లా ఇవ్వచ్చా? 9 ఇవ్వచ్చా? అవుట్ ఆఫ్ ఓకే రైట్. ఇప్పుడు ఇంకో టైం మనకు తక్కువ ఉంది కాబట్టి అరవింద్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఇది ఎలాంటి లాభాలకు కానీ ఎలాంటి వేరే కోరికలకు కానీ ఇది చేసింది కాదు. మనం ఒక నేర్చుకున్న నాలెడ్జ్ని ఇంకో 10 మందికి నాలెడ్జ్ని షేర్ చేసి మీకు కూడా ఒక యూస్ఫుల్ థింగ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ నచ్చుంటే 10 మందికి షేర్ చేయండి. అలానే ఈ వర్క్షాప్లో వచ్చిన బెనిఫిట్స్ కూడా మీకు తెలుసు. సో ఆ బెనిఫిట్స్ ద్వారా మీరు ఏమేమి పొందారు అనేది కుదిరితే మనం యూట్యూబ్లో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో దాని మీద మీరు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ప్రతి ఒక్కరు నాకు బ్యాక్ సపోర్ట్లో ఒక 1 week 10 days నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా అని చెప్పగానే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. అండ్ ప్రణయ్, ఉదిత్, సతీష్ అన్న ఇన్వైట్ చేయగానే నాకు సపోర్ట్ చేసి డిఏ వర్క్లు ఉన్నా కూడా వచ్చారు. అదేవిధంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి వినోద్ అనే చాలా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళ టీం మెంబర్స్కి. అదేవిధంగా కృష్ణ, తను కూడా హీరో ఒక మూవీస్ చేస్తున్నారు, తను వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంటే. సో తనకి కంగ్రాచులేషన్ చెప్పండి. అదేవిధంగా ఉదిత్, రాము. సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈవెంట్ జరిగింది. అదేవిధంగా ఇంకా షూటింగ్కి వెళ్ళారు మా వాళ్ళు స్వప్న చౌదరి, అమ్మినేని అండ్ సుధాకర్ భాట్ల అండ్ పిహెచ్డి సతీష్ అన్న. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ ఉన్నారనమాట. కిషోర్ దాస్ గారు ఒకరి మనం అనుకున్న గెస్ట్లో మిస్ అయ్యారు, చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని. సో అది రియల్గానే ఫీవర్. అంటే చాలామంది సెలబ్రిటీస్ ఏంటంటే రాలేకపోవడం వల్ల కొన్ని రీజన్స్ అని అనుకుంటాం కదా, తనకి నిజంగానే ఫీవర్ వచ్చింది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ జరిగి ఉండి మీకు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ. కానీ మీరు మాత్రం నాకు ఈ సందర్భంగా ఒక మాట ఇవ్వాలి. నేనే కాదు, ఏ డైరెక్టర్ వర్క్షాప్ పెట్టినా, లేదా ఏ డైరెక్టర్ ఆడిషన్ పెట్టినా, లేదా ఏ సినిమాలో మీకు ఛాన్స్ వచ్చినా కూడా, ఛాన్స్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా మిస్ చేసుకోకండి, బాగా చేయండి. మీరు కనుక ఫస్ట్ వర్క్షాప్ ఇదే అయ్యి ఉంటే నా లైఫ్లో నేను కూడా పెట్టే ఫస్ట్ వర్క్షాప్ ఇదే కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక డైరెక్టర్ ఈక్వల్ టు ఒక టీచర్లా నేను అనుకుంటాను. సో కాబట్టి నా టీచింగ్ ద్వారా వీళ్ళందరూ మీకు ఇచ్చిన సబ్జెక్ట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అయిందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఉన్న పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒక చిన్న చెప్తాం అనుకుంటున్నాను. నార్మల్గా అది అయితే నా ఫోన్లో ట్యాబ్లో వాయిస్ వినిపిస్తుందా?
కామెడీ ఏం లేదు కదా, అందరు బాగానే ఉన్నారు కదా, తిన్నారా మంచిగా ఏమన్నా? ఓ వెయిటింగా? సరే ఒక 1 minute తీసుకుంటే మీ అందరికీ మైండ్లో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా, తిరుగుతున్నా ఫినాన్షియల్గా స్టేబుల్గా లేవు, ఇంట్లో సరిగా లేదు, ముందు ఏమవుతుంది, లైఫ్ ఏమవుతుంది, చాలా టెన్షన్స్, ఇటు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ టెన్షన్స్, లేకపోతే మిగతా వాళ్ళకి మిగతా టెన్షన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ కీప్ అసైడ్, పక్కకు పెట్టేసేయండి, వేరెవరి గురించి పట్టించుకోకండి. మీకేం కావాలి ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. లైఫ్లో యాక్టింగ్లో నాకేం కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేస్తున్నా, నా పాత్ నేను కరెక్ట్గా చూస్ చేసుకోవట్లేదా, ఆపర్చునిటీ చిన్నరా పెద్దరా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు వెళ్ళంగానే ఏం రాదు కదా, బ్రిడ్జి కట్టాలన్నా కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పిల్లలతో అవుతుంది. సో మనం కూడా ఒక్కొక్క స్టెప్తో వెళ్ళాలి. సో ఆపర్చునిటీస్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇండస్ట్రీలో ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా, ఈవెన్ కొన్ని టైమ్స్లో పక్కకు నిలబడ్డా, సైడ్కి నిలబడ్డా, వెనక నిలబడ్డా, డిసప్పాయింట్ అవ్వకండి. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ ఆపర్చునిటీ వచ్చినా డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి. అరే వీడు వచ్చి నన్ను పక్కకు దోసేసిండు, నన్ను పక్కకు పెట్టేసిండు, నాకు డైలాగ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయలేదు, నాకు వాడికన్నా నేను ఎక్కువ మంచిగా చెప్పినా కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. కష్టపడుతూ కొద్దీ వన్ డే యూ విల్ రీచ్. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్, డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి, ట్రై చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఆ ట్రై చేసినా కూడా రావట్లేదంటే ఇంకొక స్టెప్ వెళ్ళండి, ఓకే? బట్ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ మనీ పెట్టడాలు, వీళ్ళు చెప్తున్నారు నీ సైడ్ నుంచి, మీ పాకెట్ నుంచి ఏమైనా పెడుతుందని అవి ఏం నమ్మకండి. మీరు వెళ్ళిపోండి అంతే. లేదండి, నిజానికి జూనియర్ ఆర్టిస్టులకి అయితే కార్డులు కావాలి, మిగతా వాళ్ళకి ఎవరికి కార్డులతో సంబంధం లేదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కార్డు కావాల్సిందే అని చెప్పేసి కనుక అడిగారు అనుకోండి, నేను ఒకేసారి మా కార్డు తీసుకుంటానని చెప్పండి. మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు, ఆ కార్డులోనే ఇప్పుడు టాప్ అంటే అదే. నాకు కూడా ఆ కార్డు ఉంది, మా కార్డు ఉంది, 1,25,000 ఉంటుంది అది. కానీ కనీసం 2 సినిమాల్లో నా హీరోగా చేసి ఉండాలి, లేదంటే 5 సినిమాల్లో 5 నిమిషాల క్యారెక్టర్ అయినా చేసి ఉంటేనే ఆ కార్డు ఇస్తారు. ఇంకొకటి తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అని ఇంకొకటి ఉంది. దానికి ప్రెసిడెంట్గా పృథ్వీ గారు ఉన్నారు, గౌరవ అధ్యక్షులు, 30 years పృథ్వీ గారు. దాంట్లో కూడా నాకు కార్డు ఉంది. ప్లస్ మన వినోద్ ఫిల్మ్ అకాడమీ తోటి కూడా వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు, అంటే వాళ్ళతో మనం అసోసియేట్ అయి ఉన్నాము. మన స్టూడెంట్స్ ఎవరైనా కార్డు కావాలి అంటే మన సర్టిఫికేట్ చూపిస్తే కూడా వాళ్ళు అసోసియేట్ మెంబర్షిప్ ఇస్తారు, అలా అనమాట. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈయన ఉంటాడు, ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళాడు, ఈయన తీసాడు ఆల్రెడీ అనేది ఒక నమ్మకం అనేది ఉంటుంది. నమ్మకం లేని వాళ్ళ మీద ఎంత పెట్టినా వేస్ట్, అర్థం చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ మీ ఎక్కడ జాయిన్ అవ్వమని కూడా చెప్పట్లేదు, అవి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. మీకు ఎప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా ఎప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేదా ఒక యాజ్ ఏ వెల్ విషర్గానో, ఒక డైరెక్టర్కి సజెషన్స్కో, లేదా వినోద్ ఫిల్మ్ అకాడమీతో ఏదైనా మాట్లాడాలనో, మీకు ఎప్పుడైనా ఫోటోషూట్లు కావాలంటేనో, ఏదో ఒక పర్పస్లో అవన్నీ వాడుకోండి, ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అందుకే ఆ ఒక్కో రీజన్ తోటి పేపర్ల గురించి చెప్తున్నా. ఇకపోతే ఇప్పుడు మనం వర్క్షాప్ కండక్ట్ చేసాం కదా, మీరు అందరు రెస్పాండ్ అయ్యి మంచిగా ఒక 100 మంది, ఒక 70 మంది, 50 మంది వచ్చారు కదా. చాలామంది ఇది ఫేక్ అనుకొని రాలే, ఓపెన్ చెప్పాలంటే. ఏమవుతుందంటే ఆ విషయం, ఎందుకంటే జనరల్ తప్పులేదు, అదే చూడలేదు. అయితే ఇక్కడ ఏంటంటే తప్పు లేదు, ఆడ ఖచ్చితంగా ప్రశ్నించాలి, తప్పే లేదు. ఎందుకంటే మనం డబ్బు పెడతాం, టైం పెడతాం కాబట్టి ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ మిగిలిన వాళ్ళకి కూడా అవేర్నెస్ రావాలి. కాబట్టి మీకేమనిపించిందో అది చెప్పండి. ఈ ప్రాజెక్టు ద్వారా మీకేమనిపించిందో, ఎందుకంటే దీన్ని పెట్టుకొని మనం ఏదో డబ్బులు తీసుకుందామని కాదు. ఎవడైతే ఫేక్ అని రాలేదన్నారు కదా, వాళ్ళకి అరే మనం మిస్ అయ్యాము, సరే యూట్యూబ్లో చూసుకుందాంలే అని తెలుసుకుంటారు. సో అదొక్కటి చేసుకోండి. ఇకపోతే పాత రోజుల్లాగా ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తే అది అలాంటి ఏం లేవు. హ్యాపీగా ఫీమేల్ లేడీస్, చిన్న పిల్లలు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఇప్పుడున్న డైరెక్టర్స్ మారారు, ప్రొడ్యూసర్స్ మారారు, అందరూ మంచిగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది తెల్లని కాగితం, ఓకేనా? మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. మీరు బాగాలేదు కదా అని చూస్తే అది బాగాలేదని అనుకుంటారు, బాగుంది కదా అని చూస్తే బాగుందని అనుకుంటారు. సో
సో మనం ఈ చేసే వృత్తిని గౌరవించండి, యాక్టింగ్ని గౌరవించండి, ప్రతి ఆర్టిస్ట్ని గౌరవించండి, సాటి యాక్టర్ల పట్ల మంచిగా మర్యాదతో మాట్లాడండి. లేడీస్ అక్కడ ఉండగానే జెంట్స్ ఆర్టిస్టులు కామెంట్ చేస్తే ఆ ప్లేస్లో మన సిస్టర్ మన మదర్ ఉంటే ఎట్లుంటుందో అలా కూడా అనుకోండి. కామెంట్ చేసే కామెంట్ చేద్దాం, అది ఫన్నీగా. ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేంత వరకు కామెంట్ చేసుకోండి, ఎవరైనా కామెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, జై హింద్. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, जागे तव जय दाता, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद, జై బోలో భారత్ మాతా కీ जय। డైరెక్టర్ సాయి కృష్ణ గారి వర్క్షాప్ తను ఓపెన్ చేయబోతున్నారు. తను ఎక్కువ అంత కమర్షియల్ కాదు, ఫీజు గురించి కూడా పెద్దగా ఏమీ ఎక్కువ డిమాండ్ చేసి అలా చెప్పలేదు. డెఫినెట్గా అందరికీ అవకాశాలు ఇస్తారు. సో అందరూ ఈ వర్క్షాప్కి వచ్చి, అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తీసుకుంటారండి. ఊరికే ఏదో నామకే వాస్తే వచ్చి వెళ్ళే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరు. ఆయన బాగా నిజంగా ప్రాణం పెట్టి యాక్టింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళనే తీసుకుంటారు. అండ్ చాలా బాగా చూస్తారు, ఆ అవకాశాలు కూడా డెఫినెట్గా ఇప్పిస్తారు. సో మీ అందరూ ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ చేరవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ, నా పేరు ప్రాణేష్. ఇక్కడ వర్క్షాప్ తల్లడ సాయికృష్ణ గారి వర్క్షాప్ ఇక్కడ జరిగింది. చాలా బాగుంది. అందరూ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా బాగుంది. ఈ వర్క్షాప్ వల్ల నాకు యాక్టర్ అవ్వాలని ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, మేము విజయవాడ నుంచి వచ్చాము. పల్నాడు సాయికృష్ణ సారు మార్కెటింగ్ అని పెట్టారు. మార్కెట్ అని అనగానే మేము ఏదో అనుకున్నాము, కానీ వినోద్ గారికి థ్యాంక్స్, అందరికీ మరీ థ్యాంక్స్ చెబుతున్నాము. దీని నుంచి అందరికీ బెనిఫిట్గా అందరికి మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేసి చెప్పారు. ఒక టీచర్ లాగా, ఒక మాస్టర్ లాగా ఎలా గైడ్ ఇచ్చారో అలాగా చెప్పారు. అందరికీ అన్నీ నేర్చుకోవాలి అనేసి ఈ మార్కెటింగ్ పెట్టారు కాబట్టి చాలా బాగుంది. అందరికి అవకాశాలు ఇస్తారని, అందరికీ అవకాశం రావాలని, ఎలా నేర్చుకోవాలి, ఎలా మూమెంట్ అవ్వాలని అనేసి చెప్పారు కాబట్టి దీని నుంచి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వర్క్షాప్ గురించి వచ్చాము. ఇక్కడ మన హిమాయత్ నగర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర ఈరోజు జరిగింది ఇక్కడ ప్రోగ్రాము. ఆల్ డైరెక్టర్స్ అండ్ సెలబ్రిటీస్, ప్రొడ్యూస్ అందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది మీటింగు. దీనివల్ల చాలా అవకాశం కూడా వస్తుంది తక్కువ ఫీజుతో. అండ్ ఇంకా చాలా మోటివేషన్ కూడా అయింది, చాలా వరకు ఇన్స్పిరేషన్ కూడా ఉంది. అందులో చాలా బాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలామంది అవకాశం ఇది చాలామంది అనుకున్నారు ఇది ఫేక్ అని. ఇది వచ్చిన తర్వాత తెలిసింది చాలామంది ఇది ఫేక్ కాదు, ఇది రియల్ అని. అందులో చాలామంది స్పీచెస్ కానీ, సమ్ ఆఫ్ థింగ్స్ కానీ, నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. కొన్ని థింగ్స్ మనకి తెలియనివి కూడా చాలా వరకు తెలుస్తుంది. కొన్ని యాక్టింగ్ పరంగా కొన్ని మనకి తెలియాల్సినవి కూడా
ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మోర్ హార్డ్ వర్క్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ డైరెక్షన్స్ యాక్టింగ్ పైన చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే. హాయ్ అండి అందరికీ. నేను ఏలూరు జిల్లా నుంచి జంగారెడ్డి నుంచి వచ్చాను. ఏలూరు జిల్లా జంగారెడ్డి నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి గల కారణం సాయి అన్న ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేశారు. నేను ఇక్కడికి రాకముందు ఒకలా అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా మారింది. నేనైతే చాలా నేర్చుకున్నాను. రేపొద్దున ఫ్యూచర్లో నాకు ఏం ఉపయోగపడుతుందో, ఏం నేర్చుకోవాలో ప్రతిదీ కూడా ఇక్కడ నేర్చుకున్నాను. అలాగే వినోద్ సార్ అకాడమీ కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పటివరకు నేను ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను తెలుసుకోలేదు, ఫస్ట్ టైం తెలుసుకున్నాను. సినిమాలోకి రావాలంటే, సినిమాలోకి చేరాలంటే, మనకు అవకాశాలు రావాలంటే ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మంచిగా మనకి ఒక అభిప్రాయం వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు బ్రహ్మాజీ అండి. మన ఈ సాయి కృష్ణ గారు కాంటాక్ట్ చేసినటువంటి అన్నపూర్ణ క్రియేషన్ ద్వారా కాంటాక్ట్ చేసిన ఈ ప్రోగ్రాంకి రావడం జరిగిందండి. ఈ వర్క్షాప్ చాలా గొప్ప అనుభవం కలిగిందండి. దీనివల్ల ఎలా అవకాశాలు పొందాలి, ఎలా ఇవ్వాలి, ఎలా మనం అవకాశాలు పొందాలి, ఎలా యాక్టింగ్ చేయాలి అని గొప్ప విషయాలు చెప్పారండి. నిజంగా ఈ కార్యక్రమంకి రావడం మాకు చాలా గొప్ప అనుభూతినిచ్చిందండి. ఇలాంటి కార్యక్రమాలు సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరెన్నో జరగాలని, ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి చేరాలని, మంచి అద్భుత అవకాశాలు పొందాలని సాయి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తాను. థ్యాంక్ యూ.